హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి ఫెస్టివల్ ఆఫర్‌గా మనకి ఆర్‌బీఐ ఒక మంచి బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. అని ఏంటంటే ఆర్‌బీఐ అటెండెంట్ అనమాట. ఒక మంచి నోటిఫికేషన్. ఆర్‌బీఐ అని పేరింటే సరి అందులో ఉన్న ఎలాంటి జాబ్ అయినా చాలా మంచిదే. సో, ఈ ఆర్‌బీఐ అటెండెంట్‌లో మనము ఏ డీటెయిల్స్ ఫస్ట్ తెలుసుకోవాలి. అప్లై చేసే ముందల ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ తెలుసుకోవాలి. అవి డిస్కస్ చేద్దాం చూడండి. అయితే ఈ ఆర్‌బీఐ టోటల్‌గా 572 వేకెన్సీస్‌తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే చూడండి, ఇన్ ఒక్క ఆన్‌లైన్ అప్లై డేట్ చూసుకుంటే జనవరి 15 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి అంటే రెండో నెల 4 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్‌లైన్‌లో. ఓకేనా? మరి చూడండి, పేమెంట్ ఆఫ్ టెస్ట్ ఫీజ్ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 4లో మీరు పేమెంట్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. మరి చూడండి, ఇది ఒక్క ఎగ్జామ్ ఎప్పుడుంటుంది అంటే, ఇది టెంటేటివ్ మాత్రమే. కన్ఫర్మ్ ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా రాలేదు. బట్ అయ్యే ఛాన్స్ ఎప్పుడుంది అంటే, ఫిబ్రవరి 28 అండ్ మార్చ్ 1లో ఈ ఎగ్జామ్ అయితే అవుతుంది. ఫిబ్రవరి 28 అంటే అప్రాక్సిమేట్‌గా 1 మంత్ అనుకోండి. 1 ½ మంత్ అనుకోండి. అప్రాక్సిమేట్‌గా 1 ½ మంత్ అయితే మీకు టైం ఉంది. ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ ఒకవేళ స్టార్ట్ చేయాలనుకున్న టైం ఉంది. మరి చూడండి, వేకెన్సీ ఒకసారి డిస్కస్ చేద్దాం చూడండి. ఇది ఎలా అంటే, నేమ్ ఆఫ్ ద ఆఫీస్ అంటే మెయిన్ సెంటర్‌లో మాత్రమే ఇది ఒక్క పోస్టింగ్ ఉంటది కాబట్టి, ఏ సెంటర్‌లో ఏ సిటీలో ఎన్నొచ్చాయో చూద్దాం చూడండి. అహ్మదాబాద్‌లో ఎస్టీకి 8 వచ్చాయి. ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్‌కి 2, జనరల్ ఆర్ అన్‌రిజర్వ్డ్‌కి 18 వచ్చాయి. టోటల్‌గా 29 వేకెన్సీ అయితే వచ్చాయి. బట్ మనం డిస్కస్ చేద్దాం చూడండి. హైదరాబాద్. ఫస్ట్ హైదరాబాద్ డిస్కస్ చేద్దాం. హైదరాబాద్ చూడండి. ఎస్సీ 3, ఎస్టీ 3, ఓబీసీ 0 ఇచ్చాడబ్బా. చూడండి, 0 ఇచ్చున్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇది. ఈడబ్ల్యూఎస్సీ 3 ఇచ్చాడు. జనరల్ ఆర్ అన్‌రిజర్వ్డ్ 27 ఇచ్చాడు. టోటల్‌గా 36 పోస్టులు అయితే ఇచ్చాడు హైదరాబాద్‌కి. మరి చూడండి, ఇంకేముంది చూసుకుంటే భువనేశ్వర్. చూడండి, భువనేశ్వర్ ఎస్సీ 6, ఎస్టీ 8, ఓబీసీ 4, ఈడబ్ల్యూఎస్సీ 3, జనరల్ ఆర్ అన్‌రిజర్వ్డ్ 15, టోటల్‌గా 36 ఇచ్చాడు. తర్వాత మనం ఎక్కువగా ఫోకస్ చేసేది ఏ సిటీ అంటే చూడండి, బెంగుళూరు కదా. బెంగుళూరు ఒకటి చూడండి. ఎస్సీ 3, ఎస్టీ 0, ఓబీసీ 5, ఈడబ్ల్యూఎస్ 1 ఇచ్చాడు. అలాగే జనరల్ అన్‌రిజర్వ్డ్ చూసుకుంటే 7, టోటల్‌గా 16 పోస్టులు అయితే ఇచ్చాడు. ఎక్కడ ఎక్కువ ఇచ్చాడు చూడండి, కాన్పూర్ అండ్ లక్నోలో ఎక్కువ ఇచ్చాడు. ఎస్సీకి 33 ఇచ్చాడు. ఎస్టీకి 0, ఓబీసీకి 19 ఇచ్చాడు. ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 12, జనరల్ ఆర్ అన్‌రిజర్వ్డ్ చూసుకుంటే 61, టోటల్‌గా 125 ఇచ్చాడు. ఎక్కడ కాన్పూర్ అండ్ లక్నోలో. నెక్స్ట్ 90 ఎక్కడ ఉందో చూడండి, కల్కట్టా 23 ఎస్సీ, ఎస్టీ 1, ఓబీసీ 21 ఇచ్చాడు. ఈడబ్ల్యూఎస్ 9 ఇచ్చాడు. జనరల్ అన్‌రిజర్వ్డ్ 36 ఇచ్చాడు. టోటల్‌గా 90 ఇచ్చాడు. మరి ఎక్కడ బాగా ఇచ్చాడంటే చూడండి, న్యూఢిల్లీ ఇచ్చాడు. ఎస్సీ 4, ఎస్టీ 0, ఓబీసీ 11, ఈడబ్ల్యూఎస్సీ 6, జనరల్ అన్‌రిజర్వ్డ్ 40, టోటల్‌గా 61 ఇచ్చాడు. సో, ఇలా చూసుకుంటే టోటల్‌గా 572 వేకెన్సీ అయితే ఇచ్చాడు. ఇలానే వస్తుంది వేకెన్సీ కూడా. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. దీనికి రీజన్ ఏంటి నేను చెప్తాను. యాక్చువల్‌గా కాంపిటీషన్ చాలా తక్కువనే ఉంటది, టు ఫ్రాంక్లీ చెప్పాలంటే. ఎందుకని చాలా రీజన్స్ ఉన్నాయి, ఇప్పుడు చెప్తాను చూడండి. మీరు జాగ్రత్తగా ఈ నోటిఫికేషన్ వినండి. ఇందులో చాలా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీకు కలిసొచ్చేవి కూడా చాలా ఉన్నాయి పాయింట్స్. మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అప్లై చేసే ముందల. మరి చూడండి, ఏజ్ చూసుకుంటే మినిమమ్ 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం 25 ఉండాలి. అబ్జర్వ్ చేశారా? ఏ బ్యాంక్ ఎగ్జామ్ అయినా మినిమమ్ 21తో స్టార్ట్ అవుతుంది. ఆ 20 ఏజ్‌తో స్టార్ట్ అవుతుంది. బట్ ఆర్‌బీఐ అటెండెంట్ అనేది 18 ఇయర్స్, మినిమమ్ 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం 25. జనరల్, అన్‌రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ క్యాట్ పిల్లలు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 25 మాక్సిమం, మినిమమ్ 18. అయితే చూడండి, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా ఉంటే వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటది. అంటే 25 ప్లస్ 5 30, అంటే మాక్సిమం 30 ఇయర్స్ వరకి
వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ ఉంది. సో అప్ టు 28 వరకు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఏజ్. ఓకేనా. నెక్స్ట్ పీడబ్ల్యూ ఉంది, వాళ్ళకి 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మనం చూసుకుంటే పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ సబ్జెక్ట్ టు 50 ఇయర్స్ వరకు మాక్సిమం అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇదనమాట. చూద్దామండి ఇంకేం ఇంపార్టెంట్ ఉందేమో. సో ఇది ఏజ్ కేటగిరీ అర్థమైంది కదా. మినిమం ఎంత మ్యాక్సిమం ఎంత అర్థమైంది. అలాగే ఓబీసీ ఎస్సీ ఎస్టీకి ఎంతవరకు ఉందని మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ దీనికి వెళ్దాం. చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఏ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ అట్లీస్ట్ 10th స్టాండర్డ్. అంటే 10వ తరగతి ఖచ్చితంగా పాస్ ఉండాలి. ఎస్ఎస్సి మెట్రిక్స్ ఆర్ ఎస్ఎస్సి అంటే మెట్రికులేషన్ అంటారు కదా, ఫ్రమ్ ద కన్సర్న్ యూటీ. మరి ఇంకోటి చూడండి, ద క్యాండిడేట్ షుడ్ బి ఎన్ అండర్ గ్రాడ్యుయేట్ యాజ్ ఆన్ ఈ డేట్ వరకు. గ్రాడ్యుయేట్స్ అండ్ క్యాండిడేట్స్ పోస్టింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అర్థమైందా. డిగ్రీ కంప్లీట్ అయిన పిల్లలు ఎలిజిబుల్ కారు. డిగ్రీ పైన ఉన్న చదువుకున్న పిల్లలు ఎవరు కూడా ఈ జాబ్కి ఎలిజిబుల్ కారు. అంటే సింపుల్గా +2 మ్యాక్సిమం +2 పాస్ ఉండాలి, లేదా డిగ్రీ కంటిన్యూ అవుతుండాలి. డిగ్రీ కంప్లీట్ అవ్వకూడదు. ఎవరైనా డిగ్రీ కంప్లీట్ స్టూడెంట్లు ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కారు, అబ్జర్వ్ చేయండి. ఓకేనా. ఇది తెలుసుకొని మాత్రం అప్లై చేయండి. డిగ్రీ పైన ఉన్న ఎవరైనా హైయర్ క్వాలిఫికేషన్ ఎవరు కూడా ఎలిజిబుల్ కారు. ఓకే, 10th +2 ఆ డిగ్రీ కంటిన్యూ స్టూడెంట్లు మాత్రం ఎలిజిబుల్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. ఓకే, చూడండి, క్యాండిడేట్స్ అప్లైయింగ్ టు ఏ రిక్రూటింగ్ ఆఫీస్ షుడ్ బి ప్రొఫిషియెంటీ ఇన్ ద లాంగ్వేజ్. ఓకే, ప్రొఫిషియన్సీ టెస్ట్. మీరు ఏ సిటీలో అయితే అప్లై చేస్తారో ఆ సిటీ ఒక లాంగ్వేజ్ ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. మీరు రీడ్, రైట్ అండ్ స్పీక్ ఈ 3 రావాలి. దీనికి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ద సెలక్షన్ విల్ బి త్రూ ఆన్లైన్ టెస్ట్ ద్వారా అవుద్ది. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది, LPT. మరి చూడండి, ఆన్లైన్ టెస్ట్లో ఏం అడుగుతాడంటే ఇంపార్టెంట్ చూడండి. ఒకటి రీజనింగ్ 30 క్వశ్చన్స్. రీజనింగ్లో 30 క్వశ్చన్స్ అడుగుతాడు. ఆయనకి మ్యాక్సిమం మార్క్స్ 30, అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. మరి చూడండి, జనరల్ ఇంగ్లీష్ అడుగుతున్నాడు. జనరల్ ఇంగ్లీష్కి 30 క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే 30 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీ అంటే మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. అంటే టోటల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120 అయితే 120 అయితే మ్యాక్సిమం మార్క్స్ ఎంత 120, 120 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ అనమాట. మరి టైం చూడండి, 90 మినిట్స్ ఇస్తున్నాడు. 90 మినిట్స్ టైం ఇస్తున్నాడు, అంటే 1.5 అవర్ ఇస్తున్నాడు అనమాట. 120 క్వశ్చన్స్కి 90 నిమిషాలు అయితే ఇస్తున్నాడు. అగైన్ తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారు కదా, ఈ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ స్టూడెంట్కి LPT అయితే పెడతాడు. మరి చూడండి, క్వాలిఫై నేచర్ ఓన్లీ. LPT అంటే ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రం. విల్ బి కండక్టెడ్ ఇన్ ద ఆఫీసర్ లోకల్ లాంగ్వేజెస్ ఆఫ్ ద స్టేట్ కన్సర్న్డ్. ఏదైతే స్టేట్ ఉంటుందో ఆ స్టేట్ ఒక లోకల్ లాంగ్వేజ్ ఒక టెస్ట్ అయితే పెడతారు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఒకవేళ టెస్ట్ కానీ ఫెయిల్ అయిపోతే, ఒకవేళ టెస్ట్ కానీ ఫెయిల్ అయిపోతే అతను డిస్క్వాలిఫైడ్ లెక్క ట్రీట్ చేస్తారు. అంటే LPT ఖచ్చితంగా మీరు పాస్ అవ్వాలి. సో అప్లై చేసే ముందు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, సర్వీస్ కండిషన్స్, కెరియర్ ప్రాస్పెక్ట్స్. చూడండి, RBI అంటేనే ఒక హై లెవెల్ జాబ్ అనమాట. RBI బ్యాంక్ అని మీకు తెలుసు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అందులో ఎలాంటి జాబ్ వచ్చినా హై జాబ్నే. మరి శాలరీ అంటే చూడండి, ఇనిషియల్గా 24,250 అండ్ 840 పరంగా పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ వదిలేసేయండి. చూడండి, అప్రాక్సిమేట్గా 46,000 వరకు మీకు స్టార్టింగ్లోనే వస్తుంది. ఏంటది? వితౌట్ HRA ఫర్ ఆఫీస్ అటెండెంట్ విల్ బి అప్రాక్సిమేట్లీ. వితౌట్ ఏంటి? HRA అంటే హౌస్ రెంట్ అలవెన్స్ అనేది వేరేగా సెపరేట్గా ఇస్తాడు. ఇంకా 15% ఆఫ్ ద పే. ఎంతైతే పే చేస్తారో 15% ఎక్స్ట్రా ఇస్తారు. అంటే మనం సింపుల్గా చెప్పాలంటే మీకు ఒక 60,000 ప్లస్ అయితే 60,000 ప్లస్ అయితే శాలరీతో స్టార్ట్ అవుతుంది. 60,000 ప్లస్ శాలరీ వస్తుంది, ఇన్క్లూడింగ్ HRA హౌస్ రెంట్ అలవెన్సెస్తో. సూపర్ జాబ్ కదా, చాలా బాగుంటుంది. చూడండి, ఇంకోటి ఏంటి, బ్యాంక్స్ అకమెండేషన్ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ, మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది. ఈ జాబ్ క్రాక్ చేస్తే గుర్తుపెట్టుకోండి. రీఎంబర్స్మెంట్ ఉంటుంది ఆఫ్
ఎడ్యుకేషన్ మీద మీ పిల్లలకి ఒకవేళ చదివించాలంటే ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తారు. తర్వాత కాస్ట్ ఆఫ్ స్పెక్టల్స్, లెన్స్, నాలెడ్జ్ అప్డేషను, అలవెన్సెస్, ఫర్నిషింగ్ ఆఫ్ రెసిడెన్స్, గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, కన్వెన్స్ అలవెన్స్, లీవ్ ఫ్రీ కన్సెషన్స్, చాలా చాలా మీకు ఇందులో అలవెన్సెస్ ఉంటాయి. అందుకే ఈ జాబ్ బెస్ట్ అంటున్నాం మనం. ఈ జాబ్ చాలా చాలా బెస్ట్ జాబ్ ఇది. మరి నేచర్ ఆఫ్ ద వర్క్ చూడండి ఏముంటుందంటే ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అటెండెంట్ ఈజ్ ఏ క్లాస్ 4 అనమాట. ఇట్స్ డ్యూటీ సెల్ జనరలీ ఇన్క్లూడింగ్ ఏంటి ఫిజికల్ మూమెంట్ అంటే డాక్యుమెంట్స్ క్యారీ చేయడము, ఫైల్స్ని ఫిల్ చేయడము, రికార్డ్స్ని ఒక దగ్గర పెట్టడము, ఆఫీస్ ఆర్టికల్స్, యూటిలిటీ ఐటమ్స్ లైక్ సింపుల్ ఒక క్లర్క్ టైప్ అనమాట. నాన్ క్లర్కలే అంటే మరీ అంతగా నాన్ క్లర్కల్, బట్ చాలా బాగుంటుంది. ఆఫీస్ వర్క్, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇదనమాట. నెక్స్ట్ చూడండి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఒకవేళ మీరు అప్లై చేసుకుంటారు కదా, అప్లై చేసుకుంటే 50 రూపీస్ పే చేయాలి. 50 రూపీస్ పే చేయాలి, అంతపాటు జిఎస్టీ పే చేయాలి. ఓకే, రిమైనింగ్ ఎవరైతే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఉంటారు కదా వాళ్ళకి 450 రూపీస్ అయితే ఉంటుంది, ప్లస్ 18% జిఎస్టీ పే చేయాలి. అప్లై చేసినప్పుడు మనం పే చేయాలి. ఓకే, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అయితే 50 రూపీస్, వాళ్ళు కాకుండా జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయితే 450 రూపీస్ అయితే పే చేయాలి, ఎంతోపాటు జిఎస్టీ. ఓకే, ఇంకేముందో చూద్దాం, ఇక్కడ చూద్దాం. మరి చూడండి ఎక్కడెక్కడ మీకు జాబు అంటే ఒక రిక్రూట్మెంట్ ఆఫీసులు ఉంటాయంటే అహ్మదాబాదు, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహటి, హైదరాబాద్. మీకు ఒకవేళ పోస్టింగ్ వస్తే ఈ సిటీలో మాత్రమే వస్తుంది. మీరు ఏదైతే సిటీలో అప్లై చేస్తారు కదా ఆ సిటీలో మాత్రం మీకు పోస్టింగ్ అయితే ఇస్తాడు. అర్థమైందా? ఈ సిటీలో అయితే మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. ఓకే, చూడండి మరి ఒకవేళ మీరు ఇప్పుడు అన్నాం కదా ప్రొఫిషియన్సీ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎల్పిటి. చూడండి అహ్మదాబాద్లో కానీ అప్లై చేస్తే ఖచ్చితంగా గుజరాతీ లాంగ్వేజ్ రావాలి, బెంగళూరులో అప్లై చేస్తే కన్నడ రావాలి, భోపాల్లో అప్లై చేస్తే హిందీ రావాలి, భువనేశ్వర్లో అప్లై చేస్తే ఒడియా, చండీగఢ్లో అప్లై చేస్తే పంజాబీ హిందీ రావాలి, చెన్నైలో అయితే తమిళ్ రావాలి, గువాహటిలో అయితే అస్సామీస్ రావాలి, బెంగాలీ రావాలి, హైదరాబాద్ అయితే తెలుగు రావాలి, జైపూర్ అయితే హిందీ, కాన్పూర్ లక్నో అయితే హిందీ, కల్కత్తా అయితే బెంగాల్ అండ్ నేపాలి, ముంబై అయితే మరాఠీ, కొన్కొని, న్యూఢిల్లీ అయితే హిందీ రావాలి, పట్నా అయితే న్యూఢిల్లీ రావాలి. ఓకే, ఈ లాంగ్వేజ్లో చూసుకోండి అప్లై చేసే ముందు. ఓకే, సో ఇది ఆల్ అబౌట్ ఆర్బీఐ అటెండెంట్ నోటిఫికేషన్ అనమాట. సో కరెక్ట్గా నోటిఫికేషన్ చూసి అప్లై చేయండి. ఓకే, సో చాలా మంచి జాబు, ఇగ్నోర్ చేయకండి. ఓకే, రియల్గా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి.